చూడండి ఫ్రెండ్స్, మా పూజ నిన్నైతే ఎలా చేసామో. ఇవి మొత్తం డెకరేషన్ అది చేసేదంతా మొత్తం పూజ అయితే మా ఆయనే చేస్తారు. నేనైతే కేవలం వండి ఇవ్వడం వరకే, ఇల్లు శుభ్రం చేసి అన్ని ఐటమ్స్ వండి ఇవ్వడం వరకే. మొత్తం టోటల్ ఆ ప్రసాద నైవేద్యాలు కానీ మొత్తం అన్నీ ఫోటోలకు దండలు కానీ అన్నీ మొత్తం మా ఆయనే అనమాట. మా ఆయన సెట్ చేసి పూజ కూడా మా ఆయనే చేస్తారు. నేను అలా వండిచ్చి పక్కన ఉంటాం అనమాట. మేమైతే బట్టలైతే ఎవరెవరికి పెడతామంటే మా ఆయనల తాతయ్యకి, వాళ్ళ నానమ్మకి, తర్వాత మా ఆయన కన్నా ముందు ఒక అతనైతే చనిపోయారు, వాళ్ళ అన్నయ్య. ఆయనకైతే పెడతాము. ఆయన చిన్నప్పుడే చనిపోయారనమాట. దేవుడితో సమానం అని అంటారు. తర్వాత అయితే మా నాన్నకి పెట్టుకుంటాము. తర్వాత రీసెంట్గా 2 ఇయర్స్ బ్యాక్ అలా తాత అయితే చనిపోయారు కదా. తాత అంటున్నానంటే అమ్మ వాళ్ళ నాన్న అనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్న. మా సంక్రాంతి పండుగ అయితే ఇలా జరిగింది ఈ సంవత్సరం. మీ పండుగ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈరోజైతే కనుమ కదా. ఈరోజైతే మా భీమలింగేశ్వర స్వామి వారిదైతే తీర్థం అయితే ఉంది, అక్కడికైతే వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.